నేను స్ట్రైట్గా అడుగుతాను, డయేరియా అనే సమస్య ఎందుకు వచ్చింది? ఆరోగ్యపరమైన సమస్య. ఆ ఆరోగ్యపరమైన సమస్య ఎందుకు వచ్చింది? వాటర్ వల్ల, వాటర్ ఏమైనా కంటామినేట్ అయి ఉంటే వాటర్. అప్పుడు వాటర్లో కంటామినేషన్ ఉంటే, అంటే పైప్ లైన్స్లో కానీ ట్యాంకర్లో కానీ తెచ్చి పోసే వాటర్లో కానీ ఎక్కడైనా ఒక దగ్గర కంటామినేట్ అయి ఉంటే ఎవరు బాధ్యులు? దానికి ఆర్డబ్ల్యూఎస్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి బాధ్యులు చేయాలి. హెల్త్ పరంగా అయితే హెల్త్ డిపార్ట్మెంట్ ఉంది, డిసిహెచ్ ఉంది, మరి డిఎంఎస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ ప్రశ్నించాలి, వాళ్ళతో రివ్యూ చేయాలి. నేను ఒకరోజు అడుగుతున్నాను, మంత్రి పేరు నేను ఎందుకు అంటున్నానంటే మంత్రికి శిక్ష వేయాలని. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కానీ అచ్చెన్నాయుడు కానీ ఏ రోజైనా హాస్పిటల్కి వెళ్ళి ఆసుపత్రుల్లో రివ్యూ చేశారా? రోగుల పరిస్థితి చూసారా? మరి అక్కడ డాక్టర్స్ తాలూకా పరిస్థితిని ఏమైనా గమనించారా? వైద్య సేవలు ఏ రకంగా ఉన్నాయని చూసారా? ఆసుపత్రుల్లో మందులు ఉన్నాయో లేదో కనీసం చూసారా? ఈ జిల్లాలో ఎన్ని ఆసుపత్రులు ఉన్నాయి, అన్ని ఆసుపత్రులను ఎప్పుడైనా మీరు సందర్శించారా? రోజు ₹1 ఎలా వస్తుంది? దళారీల ద్వారా రైతుల నుంచి ఎలా సేకరించాలి? గ్రానైట్ క్వారీల ద్వారా ఎలా బ్లాకులు రప్పించుకోవాలి? దొంగతనంగా వితౌట్ పెర్మిట్ బ్లాకులు రప్పించేసుకొని అన్ని క్వారీలకి 2 బ్లాకులు ఇవ్వాలంట అచ్చెన్నాయుడికి. ప్రతిరోజు ఇవ్వాల్సిందే. 2 బ్లాకులు ఇచ్చుకుంటే వాడు ఏం క్వారీ నడిపిస్తాడు?